అస్తమానం తిట్లు తినే అమ్మాయి కొత్తగా ఆశీర్వాదం తీసుకుంటోందేంటి? అత్తయ్య, అమ్మమ్మ తిట్టిన తిట్లే అక్కకి దీవెనలుగా మారాయి తెలుసా? అవునా? అయితే నేను రోజు పూజ చేసి గంట కొట్టినట్టు అత్తయ్య గారితో తిట్లు తింటారా ఏంటి? అత్తయ్య, తిండంటే గుర్తొచ్చింది. ఈరోజు దేవుడికి ఏ ప్రసాదం పెట్టి పూజ చేసావు? ఒరే, ఈ రోజు నేను ప్రసాదం చేయలేదురా, జిల్లేడాకులతో పూజ చేశాను. కొంపదీసి అవి గాని తినేవు. ఒరే అన్నయ్య, ఆప్తావాన్ని తిండి గోలా. ఒసే పిచ్చి మొద్దు, అలా కరెంటు స్తంభంలా నించోకపోతే అమ్మమ్మకి అసలు విషయం చెప్పొచ్చు కదా. ఏంటి నందిని? అది అమ్మమ్మ, ఇక మీదట అక్క స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చేసే తింగర చేష్టలకి టీసీ ఇచ్చి గెంటేశారా ఏంటి? అత్తయ్య, నువ్వు కూడా ఏంటత్తయ్య ఈ మధ్య ఇలా తయారయ్యావు? అక్క, వీళ్ళకి నీ టాలెంట్ ఏంటో ఇన్నాళ్ళు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం వింటే నువ్వంటే ఏంటో అందరికీ తెలిసిపోతుంది. చెప్పక్క. ఏంట్రా మీ నస? ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఓసే నందిని, చెప్పు. అమ్మమ్మ, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మమ్మా. నిజంగా? ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి. రఘు, టీచర్ అమ్మా, తొందరగా రండి. రఘు ఎక్కడా? ఏంటమ్మా? నందిని ఎంత మంచి శుభవార్త చెప్పిందో తెలుసా నాన్న? నువ్వు కోరుకున్నట్టుగానే తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట నాన్న. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశాను. ఏమిటి నాన్న, ఆ పిల్లేదో IAS పాస్ అయినట్టు 10వ తరగతికి అంత బిల్డప్ ఇస్తున్నారేంటి? చెప్తాను జయమ్మా, దాని వెనక పెద్ద కథే ఉంది. నాన్న రఘు, నువ్వు కోరుకున్నట్టే ఇది 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇక నీకు నందినికి పెళ్లి జరిపించేస్తాను. వెంకట్రత్నం, ఏంటి పెద్దమ్మా? ఓసారి ఇలారా. మన నందిని 10వ తరగతి పాస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేయమంటావు పెద్దమ్మా? ఊరందరిని పిలిచి కొత్త బట్టలు పెడతావా ఏంటి? పెడతాన్రా. కొత్త బట్టలే కాదు, కొత్త బట్టలతో పాటు పెళ్లి భోజనం కూడా పెడతాను. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టమను. మన నందినికి రఘురామ్కి పెళ్లి జరిపిద్దాం. డూప్లికేట్ రఘురామ్గా భలే దొరికావురా నాకు. ఇప్పుడు ఈ పెళ్లి వంకతో నీకే నువ్వై ఇంటి వారసుని కాదు అని, ఆ టీచరమ్మే నీ పెళ్ళామని, ఆ ముసల్ది నీ తల్లి అని ఒప్పుకొని ఈ పెళ్లి వద్దు అని ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను. నందిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ ఇద్దరు పెళ్లి ఘనంగా చేపిస్తాం.
ఇందాక నాకు చూపించావు కదా ఆధార్ కార్డు, అది చూపించు. అది చూస్తే కాని నమ్మేలా లేరు వీళ్ళు. మీ అనుమానం తీరిందా అండి? చూడు పెద్దమ్మా, ఇప్పుడు టీచరం ఆధార్ కార్డు మీద భర్త పేరు అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అది ఇతని ఆధార్ కార్డు, దీని మీద కూడా అదే పేరుంది. అప్పుడు ఇతనే కదా భర్త. ఇంకా ఇందులో డౌట్ ఎందుకు? అదేంటి టీచరమ్మా, నువ్వతన్ని భర్తే కాదు అంటున్నావు? ఇందులోనేమో అతనే నీ భర్త అన్నట్టుగా ఉంది కదా. అందులో ఉండడం ఏంటండి? వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో భానుప్రియ మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాను. ఇవో పెద్ద సాక్ష్యాలా? కాకపోతే తను అప్పుడప్పుడు నా మీద అలుగుతుంది అంతే. తన కోసం నేను ఉద్యోగం పూర్తిగా వదిలేసి వచ్చాను. మేమింకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి మంచి ఇల్లు కట్టించాను, కొత్త కారు కొన్నాను. ఇక మేమిద్దరం ఎంచెక్క హ్యాపీగా ఉండొచ్చు. మీరే కాస్త నచ్చజెప్పి నాతో పంపించండి. టీచరమ్మా, భార్యాభర్తల మధ్య ఎన్ని కోపతాపాలున్నా సర్దుకుపోవాలి. ఆ అబ్బాయి అంతలా చెప్తున్నాడు కదా, ఉద్యోగంలో ఏవో సమస్యలుండి రాలేకపోయాను అని. ఈసారికి అతన్ని క్షమించి అతనితో పాటు వెళ్ళు టీచరమ్మా. ఒరే డూప్లికేట్ రఘురామ్గా, ఇప్పటికైనా నిజం ఒప్పుకో, వేరే దారి లేదు. ఇప్పుడు నువ్వే ఆ టీచరమ్మ భర్తవని చెప్పలేదనుకో, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని వీడితో పాటు పంపించేస్తాను. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. నిజం ఒప్పుకో. నువ్వు నిజం ఒప్పుకున్న మరుక్షణమే ఈ ముసల్ది నన్ను మోసం చేస్తారా అని తుపాకీతో కాల్చి పారేస్తుంది, లేదా నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నీకు వేరే దారి లేదురా డూప్లికేట్ రఘురామ్గా. అయ్యో, ఏ ఆడపిల్లైనా ఇంటి నుంచి అలా వెళ్ళిపోతే ఎలా? ఇవాళ శుక్రవారం పూట పచ్చని ఇంట్లోంచి ఆడపిల్ల అడుగు బయట పెట్టకూడదు. అదేంటమ్మా అలా అంటారు? ఆ అమ్మాయి ఏమన్నా ఈ ఇంటి ఆడపిల్ల ఏంటి? ఇన్నాళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్తోంది కదా, ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్ల లెక్కనే వస్తుంది. అప్పుడు అలా వెళితే ఈ ఇంట్లో వాళ్ళకి మంచిది కాదు, తీసుకువెళ్లిన భర్తకి మంచిది కాదు. ఇవాళ శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత సోమవారం నాడు వెళితే బావుంటుంది. ఈ 2 రోజులు గడిచాక సోమవారం వెళ్ళొచ్చు. బాబు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ 2 రోజులు నువ్వు కూడా మాతో పాటే ఉండి సోమవారం ఇద్దరూ కలిసి వెళ్ళండి. నేను కూడా బట్టలు పెట్టి లాంఛనాలతో పంపిస్తాను. అయ్యో, మీరు చెప్పాక కాదంటానా? తప్పకుండా ఉంటానండి. ఎవ్వ కుర్తి నాయాలా, ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నావేంట్రా? నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. టీచరమ్మా, అబ్బాయికి గది చూపించు. సార్, మీరు చూపించండి సార్ నాకు గది. రా చూపిస్తాను రా. కక్కుర్తినాయాలా, ఇక్కడ ఉంటానని ఒప్పుకున్నావేంట్రా? ఏమో సార్, ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు, పోలీస్ నిఘాలు ఎక్కువైపోయాయి. నా దొంగతనాలు ఎక్కువగా సాగలేవు. దాని కారణంగా నేను మంచి భోజనం చేసి చాలా రోజులైంది సార్. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు కావాల్సినంత డబ్బిస్తా అన్నారు కదా, ఆలోపు మంచి భోజనం తింటూ దర్జాగా ఎలా బతకాలో ఈ 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఏడ్చేవలే పెదవా. అదేంటి సార్,
అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. అయినా ఇప్పుడు ఏమైంది సార్, ఒక్క 2 రోజులే కదా. సరే సర్లే, ఇన్ని రోజులు ఆగిన వాడిని ఇంకా 2 రోజులు ఆగలేనా? ఏమండి, ఇందాక మీరు అన్నారు కదా నిజమైన ప్రేమికుల మీద పూలవర్షం కురుస్తుంది అని. ఇప్పుడు మీ మీద నందిని మీద పూలవర్షం కురిపించడానికి ఆ పిల్ల పిశాచులు ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళ ప్లాన్తోనే ఆ పూలు గిరి నందినిల మీద పడేలా మనం చేయాలి. సూపర్ ఐడియా భాను. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు నందిని వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది చూడండి. బావా, ఏమండి, మేం వెళ్ళిపోతాం. మీరు ఎలాగైనా ఆ పూలు గిరి నందినిల మీద పడేలా చేయాలి. అలాగే ఈ గిఫ్ట్ గిరి చేత నందినికి ఇప్పించండి. పద పద. బావా, బావా, నీతో కాస్త పనుంది, నాతో రావా? ఏంట్రఘు? రారా. రే గిరి, ఇది నందినికి ఇచ్చి ఇప్పుడే వస్తాను. సరే. బావా, నేను నిజానికి వీళ్ళంటే ఇంకా పూలు వేయట్లేదు. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూలవర్షం కురిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ? మా బావెక్కడా? వాడేదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇదిగో. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూలవర్షం కురిపిస్తుంది. అరే, యాదృచ్ఛికంగా ఉందే. ఈ అబ్బాయి ఇందాకే ప్రేమను కోరుకున్నాడో లేదో ఆ దేవుడు కరుణించి ప్రకృతి పులకరించి వీళ్ళిద్దరి మీద పూలవర్షం కురిపించాడు. బామ్మగారు, ఇది ప్రకృతి కురిపించిన పూల వర్షం కాదు, మా లక్కీ కురిపించిన వర్షం. ఏదైనా ఎలా జరిగినా విదే అంటారు నందిని. మనిషి మనిషి నుంచి తప్పించుకోవచ్చు గాని మనసు మనసు నుంచి తప్పించుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక మంచి ప్రేమ జంటలా కనిపిస్తున్నారు. ఏమైంది? చూసారా రఘురాం గారు, గిరి చాలా అదృష్టవంతుడు. దేనికి? గిరికి మంచి టైం నడుస్తున్నట్టుంది. కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన రాగానే ప్రేమ గురించి చెప్పాడు. ప్రేమ గురించి చెప్పగానే ఆ పైవాడు కరుణించి ఇతని మీద పూల వర్షం కురిపించాడు. ఇతని ప్రేయస్ ఎవరో చూపించాడు. అదేం టీచర్, నా ప్రేమ చిగురించడం ఏంటి? అలాంటిదేం లేదు టీచర్.
ఏవండి, వీళ్ళిద్దరూ మనం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాట్లాడలేక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఫైనల్ గా మన దారిలోకి వచ్చేలా ఉన్నారు. ఇనుమునైనా వయసులో ఉన్నవాళ్లనైనా ఇలా వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేయాలి. రోజే ఆ అబ్బాయి చొక్కా విప్పి అందరి ముందు వీపు మీద మచ్చుందో లేదో చూసి అప్పుడే బయటికి పంపించేవాళ్ళం కదా. అవును జయమ్మా, కంగారులో అప్పుడు గుర్తు రాలేదు. ఇప్పటికైనా మునిగిపోయిందేముంది. ఈరోజు పార్వతమ్మ గారి ముందే పిలిపించి వాడి చొక్కా విప్పిస్తాను. వాడికి ఎలాగూ మచ్చ ఉండదు కాబట్టి ఆ పార్వతమ్మ గారు నన్ను మోసం చేయడానికి వచ్చినందుకు వాడిని తుపాకీతో కాల్చి అవతల పాడేస్తారు. అలాగే కానీ టీచర్ అమ్మా, ఆ వచ్చినవాడు నిజంగా నీ భర్త కాకపోతే ఆ పెద్దవాడు మాత్రం ఊరుకుంటుందా? ఈవిడ గురించి నేను చాలానే విన్నాను. ఏ చిన్న తప్పు చేసినా అస్సలు సహించదట. రేయ్, వీళ్ళరా జయమ్మా, ఎలా ఇచ్చాను? ఇప్పుడు ఆ వెంకటరత్నం ఈ డూప్లికేట్ గడికి ఖచ్చితంగా వీపు మీద వాత పెడతాడు. ఏమైంది? అత్త కోడళ్ళు ఎదురు తెగ నవ్వుకుంటున్నారు. ఏమీ లేదు నాన్న, భాను భర్తనని ఒక డూప్లికేట్ గాడు వచ్చాడు కదా, వాడికి భాను ఒక చిన్న జరికిచ్చింది. భాను భర్త వీపు మీద ఒక చిన్న మచ్చుంటుందని చెప్పగానే ఆ వెంకటరత్నం వాడి వీపు మీద వాత పెట్టడానికి లాక్కెళ్ళాడు. అదేంటి సార్, వాళ్ళంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు? ఆ టీచర్ ఒరిజినల్ మొగుడికి వీపు పైన పెద్ద మచ్చ ఉంటుందా? ఆధార్ కార్డు మీద ఫోటోనో పేరో అయితే మ్యాచ్ చేయగలం గానీ ఈ మచ్చ ఎక్కడి నుంచి తీయగలం సార్? ఇప్పుడు పుసుక్కున్న వాళ్ళు వచ్చి మచ్చ చూపించమంటే మన పరిస్థితి ఏంటి? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. సార్, ఒకవేళ నేనే ఆ టీచర్ అమ్మ మొగుడిని కాదు అని వాళ్ళు కనిపెడితే నా పరిస్థితి ఏంటి? మా పెద్దమ్మ తుపాకీ తీసుకుని నిన్ను కాల్చి పడేస్తుంది. అదేంటి సార్, నాకు కావాల్సినంత డబ్బిస్తా అని ఆశ పెట్టి తీసుకొచ్చి ఆ పెద్దవిడి చేతిలో నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారా? నేనన్నది నువ్వే ఆ టీచరమ్మ భర్తవి కాదు అని తెలిస్తే అలా జరుగుతుంది అని చెప్పాను. కానీ మనం అలా తెలియనివ్వం కదా. అదేలా సార్? నా వీపు మీద మచ్చలేదు కదా. ఏది, నువ్వు ఒకసారి షర్ట్ ఇప్పు. ఊరుకోండి సార్, మీరు మరీను. వాళ్ళేదో చెప్పారని నా వీపు మీద మచ్చ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇప్పు, చెప్తాను. నువ్వు ఇలాగే ఒక్క నిమిషం ఉండు. ఏ, ఇంకుతో ఏమైనా మచ్చ పెడతారా సార్? అవును దాసు, నువ్వు ఇలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. దాసు, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు సార్? ఇంకో చల్లగానే ఉంటుంది కదా. మీరు మచ్చ పెట్టేయండి. ఎందుకైనా మంచిది దాసు, ఒకసారి కళ్ళు మూసుకో. అటు తిరుగు. అమ్మా! అరవకరా, చెప్తానాయా, అరిస్తే వాళ్ళు వచ్చి చూస్తారు. అబ్బా, ఇదేంటి సార్, ఇంకు రాస్తా అని చెప్పి వాత పెట్టారు. రేయ్, ఇంకు రాస్తే పర్మనెంట్ గా ఉండదురా, అందుకే ఇలా వాత పెట్టాను. ఎంత నొప్పిగా ఉందో వాత పెట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? వాత పెట్టించుకునే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. పైగా అరవకు అంటారా? మీరిలా చేస్తారనుకోలేదు సార్. రేయ్, నువ్వు ఆ టీచరమ్మ భర్తవి కాదు అని తెలిస్తే ఏం జరిగిద్దో చెప్పాను కదా. చెప్పారులేండి, ఆ పెద్దావిడ నా ప్రాణాలు తీస్తుందని కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఈ నొప్పి భరించక తప్పదు. ఈ ఒక్కసారికి ఈ నొప్పి భరించరా, ఆ తర్వాత జీవితాంతం నువ్వు సుఖంగా బతకొచ్చు. ఏం సుఖమో ఏంటో, బంగారం లాంటి వీపు మీద వాత పెట్టారు. ఒరేయ్,
కాస్త ఓర్చుకోరా. నొప్పి ఎలాగూ ఎక్కువ రోజులుండదు. ఆ తర్వాత అన్నీ మంచి రోజులే. ముందా చొక్కా వేసుకో. ఇప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకుంటారో చూద్దాం. ఇక నువ్వు ఆ టీచర్ మా భర్త కాదు అనడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. ఆ రఘురామ్ గాడు నిజం ఒప్పుకునే టైం దగ్గర పడింది. ఈ పాటికి వాడి వీపు మీద వెంకటరత్నం మచ్చ పెట్టే ఉంటాడు. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడేంటి? నా కోసం చావడానికి కూడా సిద్ధపడుతున్నాడేంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అక్క నాకు ఉయ్యాల కట్టి పెట్టవే. పోవే, నేనే టెన్షన్ లో ఉంటే. టెన్షనా? నీకెందుకే టెన్షను? గిరి నా కోసం సూసైడ్ చేసుకుంటున్నాడే. అవునా? ఎందుకు? గిరి నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడంట. నేను గిరికి దక్కనని సూసైడ్ చేసుకోబోతున్నాడు. అవునా? గిరికి అంత సీన్ ఉందా? నా కళ్ళతో నేను చూసానే. కాకపోతే నువ్వు కూడా వెళ్ళి చూడు. నేను చూడను. నేనక్కడుంటే అతను ఎక్కువగా రియాక్ట్ అవుతాడని టీచర్ అమ్మ నన్ను అక్కడి నుంచి పంపించేసింది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పవే. నేను అలా చెప్పాలి అంటే నువ్వు నాకు ఉయ్యాల కట్టి పెట్టాలి. సరే, కట్టి పెడతానులే. ఇదిగో. నువ్వు ఇంకేం ఆలోచించకు గిరి. మీ ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైంది. నందిని కూడా నిన్ను ఇష్టపడుతుంది. లక్కీ, నందిని ఏం చేస్తోంది? తాడు కడుతుంది. చూసావా గిరి, నీకోసం నందిని అక్కడ ఉరి వేసుకోవడానికి తాడు కట్టుకుంటుందట. గిరి, నీకోసం ఆ అమ్మాయి చనిపోయిందంటే ఆ నింద మోస్తూ నువ్వు జీవితాంతం బ్రతకలేవు. ఆ అమ్మాయి ప్రేమను అర్థం చేసుకో. ఆ అమ్మాయి చావకూడదు. మీ ప్రేమ బతకాలి గిరి. టీచర్ అమ్మా, ముందా నందిని కాపాడుకుందాం. పదండి. పదండి. నందిని, నందిని, ఏంటిది? అయ్యో నందిని, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఏంటిది? మీ ప్రేమ కోసం ఇలా ప్రాణాలు బలివ్వడమేనా? ఆ గిరి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే అంగీకరించడానికి నీకేమైంది? గిరికి ఏం తక్కువ? పైగా ఇప్పుడు ఉద్యోగం కూడా సంపాదించాడు. నందిని, నన్ను చేసుకోవాలని నీకున్నా నిన్ను మనస్ఫూర్తిగా గిరి ప్రేమిస్తున్నాడు. లేకపోతే వాడు బతకను అంటున్నాడు. నువ్వే చూసావు కదా, వాడు సూసైడ్ చేసుకోపోయాడు. రఘు, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది? ఏం లేదండి. మీరేమో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారు, కానీ ఈ అమ్మాయిని గిరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా గిరిని ప్రేమిస్తోంది. అమ్మమ్మ, అది నందిని, నువ్వేం టెన్షన్ పడుకో. పార్వతమ్మ గారికి అర్థం చేసుకునే మనసుంది. మీ ప్రేమను ఆవిడ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. గిరి, గిరి, నానమ్మ, నన్ను పెళ్లి చేసుకుంటే నందిని సుఖపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ గిరికిచ్చి చేస్తే ఇంకా సంతోషంగా ప్రేమతో ఉంటుందానమ్మా. వాళ్ళిద్దరి ప్రేమని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉంది.
నా కోసం ఊరేసుకుందాం అనుకున్నావు నందిని. నా కోసం నువ్వు విషం తాగేయాలనుకున్నావా గిరి? ఆ పిల్లల మనసు మనమే అర్థం చేసుకోవాలండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే సంతోషంగా ఉంటారని నాకు అనిపిస్తోంది. నానమ్మ, నందినికి గిరికి పెళ్లి జరిపిద్దాం నానమ్మ. దానికి ఎంతకన్నా మంచి సందర్భం దొరకదు. ఎలాగూ ఈరోజు నందినికి నాకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు కదా, మీ మాట ప్రకారమే ఈరోజు నందినికి గిరికి నిశ్చితార్థం జరిపిద్దాం నానమ్మ. ఈ మనిషి మీ అందరినీ బాగా మోసం చేస్తున్నాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మీ అందరికీ తెలియాలి. వాస్తవం చెప్తున్నాను. మీరంతా అనుకున్నట్టు ఇతను ఈ ఇంటి వారసుడు కాదు. ఆపో! ఎవరు అవునన్నా కాదన్నా వీడు ఈ ఇంటి వారసుడు, మా అన్న కొడుకు. అది కాదండి, మీరందరూ పొరపాటు పడుతున్నారు. నిజమే, నీలాగే మేము ముందు పొరపాటు పడ్డాం. ఇప్పుడు అదే పొరపాటు నువ్వు పడుతున్నావు. వీడు మా రక్తం. ఏంటండి, ఇతని ఇంటి వారసుడు కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఏ సాక్ష్యం ఉంది నీ దగ్గర? డిఎన్ఏ రిపోర్ట్ ఉంది నా దగ్గర. అది కాదండి. ఏమండి, మా నాన్న చెప్పాడుగా మీరు కూడా పొరపాటు పడి ఉంటారని. ఇంకా డిస్కషన్ ఎందుకు? మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. బయలుదేరండి. ఏజే, నువ్విక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నీకు చెప్పాల్సింది చెప్పే వెళ్తా. మీరనుకుంటున్నదే వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా నేనే పొరపాటు పడి ఉండొచ్చు. రఘురామ్ గారు, ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పానే, ఆ మనిషి ఏదైతే కోరుకొని తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు అతను అనుకున్నట్టుగా లేవు. చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి విషయాల్లో మాకెందుకు చెప్తున్నావు బాబు? అంటే ఏం లేదమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి కదా అని అతని గురించి వెతుకుతున్నానని ఈయనకి చెప్తున్నానంతే. ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. మీరు వెళ్తే మేము కొంచెం మాట్లాడుకునేది ఉంది. నువ్వక్కడికి రాక తప్పదు, ఖచ్చితంగా వచ్చి తీరుతావు. ఎళ్ళు బాబు, ఇవన్నీ మాకెందుకు? వస్తాను. చాలా సంతోషం బాబాయ్. నేను కోరుకున్నది ఇదే. నాలో ఉన్న మూర్ఖుణ్ణి చంపేసి నన్ను మంచివాడిగా తీర్చిదిద్దింది నువ్వే రఘు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. బాబాయ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇంకా నేను మీ దగ్గర ఆ విషయం దాచి మిమ్మల్ని మోసం చేయలేను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ రఘుని కాదు బాబాయ్. ఈ ఇంటి వారసుని కాదు. అవునండి, మన రఘు యాక్సిడెంట్లో చనిపోయాడు. రఘు రాకపోతే అత్తయ్య గారి ప్రాణాలు ఎక్కడ పోతాయో అని మన రఘు స్థానంలో ఈ అబ్బాయి వచ్చాడండి. అవును బాబాయ్, నేను ఈ ఆస్తి కోసం మిమ్మల్ని మోసం చేయాలను ఎన్ని రోజులు మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను అనుకుంటారేమో. కేవలం నాన్నమ్మ ప్రాణాలు కాపాడటం కోసమే ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వదిలేసి నా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నా అవసరం వాళ్ళకుందని నా మనసు చెప్తుంది.
నేను వెళ్ళాలి బాబాయ్. ఇప్పుడు ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. మీరే వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఉంటారన్న నమ్మకంతోనే నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. కానీ ఈ విషయం నానమ్మకి తెలియకూడదు బాబాయ్. నానమ్మ దృష్టిలో నన్ను ఎప్పటికీ రఘుగానే ఉండనివ్వండి. నానమ్మకి ఎప్పటికీ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వండి బాబాయ్. నేను మాటిస్తున్నాను రఘు. మా అందరి దృష్టిలో నువ్వే మా రఘువి. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విషయం ఎవరికీ చెప్పను. థ్యాంక్స్ బాబాయ్.